అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తల్లిపాల వారోత్సవాలు, ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు అనేది వెంకటగిరి ఐసిడిఎస్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ సెంటర్స్లో చేస్తున్నాము. అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి తల్లులందరినీ సమావేశపరిచి తల్లిపాల యొక్క ప్రాముఖ్యతని తెలియజేయడం జరుగుతుంది. తల్లిపాలలో ఉండేటటువంటి విషయాలు తల్లులకి అరగంట లోపల ముర్రుపాలు తాగించాలని, 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, 7వ నెల పెట్టిన తర్వాత అనుబంధ పోషకాహారం మొదలుపెట్టి 2 సంవత్సరాల వరకు తల్లిపాలు కొనసాగించాలని తల్లిలో అవేర్ చేస్తున్నాము. అలాగే తల్లిపాలు తాగించడం వల్ల బిడ్డకు ఉన్నటువంటి లాభాలు, తల్లిపాలు బిడ్డకి మొదటి టీకా, తర్వాత వచ్చేసి వాళ్ళకి తెలివితేటలు బాగుంటాయి, చదువులో చురుగ్గా ఉంటారు, మధుమేహం వంటి వ్యాధులకు దూరంగా ఉంటారని చెప్పేసి తల్లులకు తెలియజేసి, అలాగే తల్లులకు యొక్క వాళ్ళకు వచ్చేటటువంటి లాభాలు, బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ లాంటివి రాకుండా ఉంటాయి. తర్వాత వచ్చేసి బిడ్డకి ఎడమ ఉంటుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అలాగే తల్లిపాలు తాగించడం వల్ల సమాజానికి ఆ పిల్లలు ఏ విధంగా ఉపయోగపడతారంటే, వాళ్ళు చాలా తెలివితేటగా ఉంటారు, చురుకుదనం ఉంటుంది, ఆటల్లో ముందుంటారు, విద్యలో కూడా ముందుండి వాళ్ళు విద్యకి వాళ్ళకు దూరం కాకుండా ఉంటారు. డ్రాప్అవుట్స్ లేకుండా ఉండడం వల్ల వాళ్ళు మంచిగా చదువుకొని ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అయి సమాజానికి ఉపయోగపడతారని చెప్పేసి తల్లులలో అవేర్నెస్ చేయడం జరుగుతుంది. అలాగే పోతపాలు తాగించడం వల్ల ఆ బిడ్డలకి డయేరియా లాంటి వ్యాధులు, నిమోనియా, తర్వాత వచ్చేసి ఇన్ఫెక్షన్ రావడము, ఆ బిడ్డల్లో మరణాలు సంభవించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా పోతపాల వల్ల వచ్చేటటువంటి నష్టాల గురించి అవేర్నెస్ చేసి తల్లిపాల యొక్క లాభాల గురించి కూడా ప్రతి గ్రామంలో ఉన్న గర్భిణీకి మరియు బాలింతలకి అవేర్నెస్ చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ మన దగ్గర ఉన్నటువంటి 3 మండలాల్లో ఉన్నటువంటి 261 సెంటర్స్లో కూడా తల్లిలందరినీ తల్లిపాల వారోత్సవం సందర్భంగా మన అంగన్వాడీ కార్యకర్తలు, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి చోట చేస్తున్నామని చెప్పేసి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి చోట మేము అవేర్నెస్ ఇస్తున్నాము. గర్భవతి రిజిస్ట్రేషన్ కార్డు నుంచి వాళ్ళకి టీటీ ఇంజెక్షన్లు అయితేనేమి, పోషక పదార్థాలు అయితేనేమి, ఆకుకూరలు అయితేనేమి, పాలు, గుడ్డు, చెనిక్కాయ ముద్దలుగా అయితేనేమి ప్రతిదీ మేము అవేర్నెస్ చేస్తున్నాము. అదేవిధంగా తల్లిపాలు కూడా తల్లి బిడ్డల బంధం గురించి మేము వివరించాము. తల్లిపాల పోషక పదార్థాల గురించి మేము వివరించాము. తల్లిపాలు ఇవ్వకపోతే ఆ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని కూడా మేము వివరించి చెప్పాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తల్లికి బిడ్డకి అనుబంధం గురించి పూర్తిగా ఎక్కువగా వివరించాము. తల్లిపాలు ఇచ్చేటప్పుడు పరిశుభ్రత, చనుమొనలు శుభ్రంగా తుడుచుకుని ఇవ్వడానికి కూడా పరిశుభ్రంగా బట్టలు కూడా వేసుకోవాలని కూడా మేము వివరించి చెప్పాము. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని కూడా చెప్పాము. ప్రతి విషయంలో ఆరోగ్యంగా పరిసరాల పరిశుభ్రత గురించి కూడా వివరించాము. తల్లిపాల వారోత్సవాల్లో మాకు తోడుగా వాళ్ళు ఉండి ఏమేమి కావాలో వాళ్ళకి తెలియని విషయాలు కూడా మేము వాళ్ళకి మోటివేషన్ చేస్తూ మేము ముందుకు వెళ్తున్నామండి. మా పరిధిలో ఎప్పుడు పిలిచినను మేము ముందుండే రీతిగా మేము ఉంటున్నామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.